వాక్యాన్ని విందాం. యూదా దేశాన్ని యోషియా కుమారుడైన యెహోయాకీము అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతడు పరిపాలన చేస్తున్న కాలంలో జరిగిన ఒక సంఘటన, దాని ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇజ్రాయెల్ దేశము 2 భాగాలుగా విభజింపబడింది. మొదటిది ఇజ్రాయెల్ దేశంగా, రెండోది యూదా దేశంగా. 10 గోత్రాలు ఒక దేశంగా, ఒక గోత్రము ఒక దేశంగా విభజింపబడింది. ఇజ్రాయెల్ దేశానికి వేరే రాజు, యూదా దేశానికి మరొక రాజు పరిపాలన చేస్తూ వచ్చారు. అలా పరిపాలన చేస్తూ వస్తూ ఉండగా యూదా దేశాన్ని యెహోయాకీము అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతడు పరిపాలిస్తున్న కాలంలో ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడు. ఎవరు ప్రవక్తగా ఉన్నారు? ఇర్మియా ప్రవక్తగా ఉన్నారు. ఒకరోజు ఇర్మియా ఇలా ప్రవచిస్తూ ఉండగా దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీవు యెరూషలేములో నివసిస్తున్న రేకాబీల దగ్గరికి వెళ్ళుము, వారి దగ్గరికి వెళ్ళి వారిని దేవుని మందిరపు ఆవరణములో కట్టబడిన గదులలోనికి తీసుకొనిరా. ఆ గదుల్లోనికి తీసుకొని వచ్చాక, వారిని ఆ గదుల్లో చేర్చాక, నేను ఏం చెప్పనై ఉన్నానో వారి నిమిత్తం ఆ పని చేయి అని అంటాడు. దేవుని మాటకు లోబడి దేవుని వాక్యానికి విధేయత చూపించి ఈ ఇర్మియా యెరూషలేములో నివసిస్తున్నటువంటి రేకాబీలు అంటే ఒక జాతి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ రేకాబీలు నివసిస్తున్న ఆ స్థలంలోనికి వెళ్ళి చూడగానే అక్కడ మొత్తము గుడారాలు కనిపిస్తూ ఉన్నాయి, గుడిసెలు. ఇర్మియా అనుకున్నాడు, కనాను దేశంలో, అది యెరూషలేములో గుడారంలో నివసించేవారు లేరు. అందరూ కట్టబడిన ప్రాకారములలో నివసిస్తూ ఉండగా, అందరూ పురములలో నివసిస్తుండగా, అందరూ మేడల్లో మిద్దెలో నివసిస్తుండగా, ఈ ప్రత్యేకమైన ఈ రేకాబీలు అనే ఈ జాతి మాత్రము అందరూ గుడిసెలేసుకొని ఒక ప్రాంతంలో ఇలా విస్తరించి ఉన్నారంట యెరూషలేములో. అక్కడికి వెళ్ళి ఇర్మియా ప్రవక్త చూడగా అందరూ గుడిసెల్లో ఉన్నారు, అందరూ గుడారాల్లో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఈ ఇర్మియా చెప్పాడు, ఇదిగో ఈ గుడారాలలో గుడిసెలు నివసిస్తున్న మీతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు దేవుని మందిరపు ఆవరణంలో కట్టబడిన రూములలోకి రమ్మని దేవుడు చెప్పాడు అని అన్నారండి. ఎక్కడికి? దేవుని ఆవరణంలో కట్టబడిన రూముల్లోనికి, ఆ గదుల్లోనికి రమ్మని చెప్పాడు. మీకు కొన్ని విషయాలు దేవుడు చెబుతాడంట అని ఇర్మియా వెళ్ళి వారిని తీసుకొని వస్తాడు. ఈ దేవుని మందిరము, ప్రత్యక్ష గుడారము, మందస్సము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నటువంటి ఆ ఆవరణంలో కొన్ని రూములు కట్టి పెడతారు. ఆ రూములు ఎవరి కోసమయ్యా అంటే దేవుని యాజకులు ఉండడం కోసం. 2, అక్కడ లేవీలు, పరిచర్య చేస్తున్న లేవీలు ఉండడం కోసము. 3, ద్వారపాలకులు ఉండడం కోసం. ఆ ద్వారాన్ని పరిపాలించేవారు, ద్వారానికి వాచ్మెన్గా చేసేవారు ఉండేవారు, వీళ్ళందరూ నివసించడానికి ఆ రూములు, ఒక స్పెషల్ ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేస్తారు. అంత మాత్రమే కాదు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా మందిరానికి వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ విడిది తీసుకోవడానికి రాజుల కోసం కూడా కొన్ని రూములు వారు కట్టారు. ఎవరెవరు ఉంటారు ఆ రూములలో? యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, రాజు. ఆ దేవుని మందిరపు ఆవరణములో నివసించగలిగేటువంటి శ్రేష్టమైన కృప ఎవరికయ్యా అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారందరికీ కాదు. ఆ దేవుని మందిరపు ఆవరణపు గదుల్లో నివసించే వారికి ఎవరంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరికీ కాదు, కానీ యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు మాత్రమే ఆ గదుల్లో ఉండాలి, ఆ గదుల్లో విడిది తీసుకోవాలి.
అలాంటి శ్రేష్టమైన గదుల్లోనికి ఈ ఇర్మియా వెళ్ళి మీరు గదుల్లోనికి రండి, మీకు దేవుడు కొన్ని విషయాలు చెప్పమన్నాడు, ఆ విషయాలు చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి మీ స్థలానికి మీరు వెళ్దురు. ఆ రేకాబీయులందరూ కలిసి ఇర్మియా మాటకు లోబడి దేవుని మందిరపు ఆవరణములో ఆ గదుల్లోనికి వచ్చారు. అది ఏ గదిలోకి వెళ్ళారంటే ఒక యాజకుడు ఉండేటువంటి గదిలోకి తీసుకుని వెళ్ళి ఆ గదిలో కూర్చోబెట్టాడంట అందరిని రౌండ్గా ఇలా. అంటే గది అంటే మనం 10x10 గదులు కాదు, అలా ఉండవు. ఆ గది అంటే చిన్న గది ఉంటుంది, దాంట్లో 5-10 మందే పడతారు, అలాంటి గది కాదు. విస్తరించి ఉంటాయి అన్నమాట, విస్తరించి ఉంటుంది, ఒక విడిది, గొప్ప విడిదిలాగా ఉంటుంది. ఆ గదుల్లో రేకాబీలు కూర్చొని ఉన్నారు. వెంటనే ఇర్మియా, ప్రభువా నువ్వు చెప్పినట్లుగా ఆ రేకాబీలను తీసుకొని వచ్చాను, ఆ గదుల్లో కూర్చోబెట్టాను, ఏం చేయమంటావు ప్రభువా అంటే, వెండి పాత్రలలో, బంగారు పాత్రలలో ద్రాక్షరసం పోసి, ఆ వెండి గిన్నెల్లో, బంగారు గిన్నెల్లో ద్రాక్షరసం పోసి ఆ ద్రాక్షరసం తీసుకుని వెళ్ళి వారి మధ్యలో పెట్టాను. మరి వింటున్నారా? ఈ వెండి పాత్రల్లో, బంగారు పాత్రల్లో, ఆ వెండి బంగారు గిన్నెల్లో ద్రాక్షరసం పోసి ఆ ద్రాక్షరసం రేకాబీలు కూర్చున్న వారి మధ్యలో ఆ గదిలో పెట్టి వారిని త్రాగమని చెప్పు అన్నాడు దేవుడు. అలాగే ఇర్మియా ఏం చేశాడు? ఆ వెండి బంగారు పాత్రల్లో, ఆ గిన్నెల్లో ద్రాక్షరసం పోసి వారి మధ్యలో పెట్టి, వారి చుట్టూ కూర్చుంటే వారి మధ్యలో పెట్టి మీరు త్రాగండి అని చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, రేకాబీలు దేవుని మందిరపు ఆవరణపు గదుల్లోనికి రానప్పుడు వారు ఎక్కడున్నారు? గుడారంలో ఉన్నారు. స్లాబ్ వేసిన రూమ్లలో వారు లేరు, మేడగదుల్లో వారు లేరు, కట్టబడిన ప్రాకారాల్లో వారు లేరు, మంచి పురములలో వారు లేరు, మంచి శ్రేష్టమైన విలువైన గృహాల్లో వారు లేరు. వారు గుడారంలో ఉన్నారు. వారి జీవితంలో ఎప్పుడు కూడా యెరూషలేము మందిరపు మెట్లు ఎక్కేవారు కాదు. దేవుని మందిరపు ఆవరణలోనికి వెళ్ళి ఆ మందిరంలో ఆవరణలో ఉన్నటువంటి గదుల్లోనికి వెళ్ళి కూర్చునేవారు కాదు. అసలు ఎవరు కూడా వీరిని, చెప్పండి, ఎవరు కూడా వీరిని రానివ్వరు. గుడారములో, గుడిసెలో నివసిస్తున్న వారిని అకస్మాత్తుగా ఒక ప్రవక్త తీసుకొని వెళ్ళి ఒక మంచి సుందరమైన దేవుని మందిరపు ఆవరణంలో కట్టబడిన ఆ గదుల్లో తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఎలా ఉంటుంది అలా ఫీలింగ్? గుడారంలో నివసిస్తున్న వీరు, గుడిసెలో బ్రతుకుతున్న వీరు అకస్మాత్తుగా దేవుడు వీరిని తీసుకొని వెళ్ళి పరిశుద్ధమైన దేవుని మందిరపు ఆవరణములో కట్టబడిన రూముల్లోనికి, ఆ ప్రత్యేకమైన గదుల్లోనికి వెళ్ళి అక్కడ ఉంచడమే కాదు, శ్రేష్టమైన ఆతిథ్యము వారి చుట్టూ కూర్చోబెట్టి వారి మధ్యలో బంగారు గిన్నెల్లో, వెండి గిన్నెల్లో ఆ పాత్రలో ద్రాక్షరసం పోసి మీరు త్రాగండి. ఏం చేస్తారు? మిమ్మల్ని త్రాగమని దేవుడు చెప్పాడు. బాబు నేను చెప్పట్లే, నేనైతే మీ ఏరియాకి వచ్చేవాడిని కాదు. దేవుడు మిమ్మల్ని పిలిచి ఈ ప్రత్యేకమైన రూమ్లో ఉంచి మీకు ద్రాక్షరసం ఇవ్వమని, అది కూడా మామూలు పాత్రలో కాదు, వెండి బంగారు పాత్రల్లో మీకు ద్రాక్షరసం ఇవ్వమని దేవుడు చెప్పాడు, మీరు త్రాగండి అని ఇర్మియా వారి ముందు పెట్టాడు. బిడ్డలారా, మీరు ఏమంటారో నాకు తెలియదు, మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, తెలిసేదేముంది? ఖచ్చితంగా దొరికిన కాడికి బరికే పరిస్థితులు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఏం చేస్తారు? ఇంతకు మించిన శ్రేష్టమైన ఆతిథ్యం మరి ఎక్కడన్నా దొరుకుద్దని ఖచ్చితంగా ఎవరైనా తాగుతారు. ఈ రేకాబీలు అలా సీరియస్గా ఒక్కసారి ఇర్మియా వైపు చూసి మేము త్రాగము అన్నారు. దేవుడు
పిలిచి శ్రేష్టమైన గదిలోకి తీసుకువచ్చి వెండి బంగారు గిన్నెల్లో పాత్రలో ద్రాక్షరసం పోసి, బాబు దేవుడు మిమ్మల్ని త్రాగమంటున్నాడు, మీకు ఆతిథ్యం ఇవ్వమన్నాడు, మీరు తాగండి అంటే ఈ రేఖాబీలు ఇర్మియా వైపు సీరియస్గా చూసి, ఆ ద్రాక్షరసాన్ని మేము ముట్టుకోము, మేము త్రాగము అన్నారు. నా స్థాయికి మించిన పొజిషన్లోనికి వెళ్ళానే, ఎన్నడూ అడుగుపెట్టని గృహంలోనికి వెళ్ళానే, నేను కానీ నా పిల్లలు కానీ నా కుటుంబాలు కానీ ఎప్పుడు కూడా ఆ గదుల్లోనికి ఎప్పుడు వెళ్ళిన సందర్భాలు లేవే. అలాంటి శ్రేష్టమైన సుందరమైన విలువైన ఆ గదుల్లోనికి వెళ్ళిపోయి అక్కడ ఆతిథ్యం ఇస్తే ప్రార్థన చేసుకొని కడుపులో పోసుకోక, మేము వాటిని ముట్టుకోము, మేము వాటిని త్రాగము అన్నారట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా అదేంటి మీరు గుడారంలో నివసిస్తున్నవారు, ఎప్పుడు ఈ మందిరపు మెట్లు ఎక్కనివారు, ఎప్పుడు ఈ ఆవరణలోనికి రానివారు, ప్రాకారాలు మీకు లేవు, పట్టణంలో కట్టబడిన శ్రేష్టమైన గృహాలు మీకు లేవు, పురములు మీకు లేవు, మీరు గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఆ గుడిసెలు వేసుకునే మీకు ఈ శ్రేష్టమైన ఆతిథ్యం ఇస్తే మీరు ఎందుకు స్వీకరించట్లేదు? మీరు ఎందుకు త్రాగట్లేదు? ప్రవక్త గారు, గుడారంలో నివసిస్తున్న మేము, గుడిసెల్లో నివసిస్తున్న మేము ప్రాకారములు కట్టుకోలేని సామర్థ్యం లేని వారం కాదు. ఎత్తైన ప్రాకారాలు బిల్డింగులు కట్టుకునే సామర్థ్యం లేక మేము గుడిసెలో నివసించట్లేదు. మేము తలుచుకుంటే కనాను దేశంలో ఇజ్రాయేల్ ప్రజల కంటే ఉన్నతమైన శ్రేష్టమైన గృహాలు కట్టుకునే సామర్థ్యం మాకుంది. అమ్మా, వింటున్నారా? విలువైన భోజనము, విలువైన వస్త్రాలు, విలువైన జీవితము జీవించే సామర్థ్యం మాకుంది. గుడిసెలో ఉన్నాము, కిరాయింట్లో ఉన్నామని చిన్న చూపు చూడకండి. మాకు మిమ్మల్ని నిలబెట్టి ఒక ఉన్నతమైన గృహాన్ని కట్టుకునే సామర్థ్యము, సత్తా మాకుంది. సత్తా లేక కాదు. మేము డబ్బులు లేక గుడిసెలో లేము, మాకు సంపాదన లేక గుడారాలు నివసించట్లేదు. మేము గృహాలు కట్టుకోలేక గుడిసెలో బ్రతకట్లేదండి. మా దగ్గర కట్టుకోగలిగిన సామర్థ్యం ఉంది. ఆ సత్తా మాకుంది. అరే, గుడారాలు నివసిస్తున్న మీకు అంత సత్తా ఉంటే మరి ఎందుకు మీరు ఇల్లు కట్టుకోవట్లేదు? మీతో ఉన్నవారు, మీకు ఎదురుగా ఉన్నవారు, మీ పక్కన ఉన్నవారు ఇశ్రాయేలు ప్రజలు బిల్డింగ్ పైన బిల్డింగ్ కడుతూ ఉంటే, విలువైన ప్రాకారాలతో కూడినటువంటి గోడలతో కూడిన మంచి బిల్డింగ్లు కట్టుకుంటుంటే, మీరేంటి ఇంకా ఆ గుడిసెలోనే ఉంటున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఇర్మియా అడిగితే వాళ్ళు చెప్పారు, కట్టుకునే సామర్థ్యం లేక, డబ్బులు లేక, సంపాదన లేక, చేతిలో పైసలు లేక మేము ఇల్లు కట్టుకోవట్లేదు సార్, మాకొక ప్రతిష్ట ఉంది, మాకొక నిబంధన ఉంది. మా పితరుడైన యెహోనాదాబు అనే మాకు పితరుడు ఉన్నాడు, మా మూల పితరుడు ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే, బాబు, ఈ భూమి శాశ్వతమైనది కాదు, ఈ యొక్క గృహాలు శాశ్వతమైనవి కావు, ఈ సంపాదన శాశ్వతమైనది కాదు. ఒక దినం మనము ఈ భూమిని విడిచిపెట్టాల్సిందే. మనకు శాశ్వతమైన గృహాలు భూమి మీద లేవు, మనకు శాశ్వతమైన గృహాలు పరమందు ఉన్నవి. కాబట్టి భూమి మీద మేము ఏమి సంపాదించుకుందాము, ఎలాంటి గృహాలు కట్టుకుందామనే ఆలోచన ఉండకండి. మీరు పరలోకములో గృహమును సంపాదించుకోండి అని మా పితరుడైన యెహోనాదాబు చెప్పాడండి.
అప్పటి నుండి మేము మా పిల్లలు మా తరతరాలు కూడా శాశ్వతమైన నివాసం ఏర్పాటు చేసుకోవట్లేము, గుడారంలో నివసిస్తూ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. సత్తా లేక కాదు, కట్టుకునే సామర్థ్యం లేక కాదు, సంపాదన లేక కాదు, డబ్బులు లేక కాదు, విలువైన లగ్జరీ జీవితాన్ని అనుభవించలేక కాదు, విలువైన వస్తువులను ధరించలేక కాదు. మాకొక ప్రతిష్ట ఉంది. మా పితరుడైన యెహోనాదాబు చనిపోయి అప్పటికి 300-400 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 300-400 సంవత్సరాలు అయింది. 400 years పైన అయింది. 400 సంవత్సరాల క్రితము, 4 తరాలకు ముందు వారి పితరుడు చెప్పినటువంటి మాటను ఈ 4వ తరం కూడా పాటిస్తూ వచ్చిందండి. ప్రతిష్ట కలిగిన రేకాబీలు 400 years అయినా సరే తన పితరుడు చెప్పినటువంటి ఆ మాటను అలాగే పాటిస్తూ వచ్చారు. ఇలా అర్థమవుతుందా? ఆ గుడారము దేన్ని సూచిస్తుందంటే తాత్కాలికమైన జీవితాన్ని సూచిస్తుంది. అంటే మీరు ఇల్లు కట్టుకున్నారు, రేకులు ఇల్లు, స్లాబ్ ఇల్లు కట్టుకున్నారు, మీరు కట్టుకోవడం తప్పు అని అనట్లే, లేకపోతే కట్టుకోబోయే వాళ్ళు తప్పు అని అనట్లే. మీరు ఏది కట్టుకున్నా ఆ గుడారము, రేకాబీల గుడారము మనకి ఏమి సూచిస్తుందంటే, బాబు ఇది తాత్కాలికమైనది. భూమి మీద నీ గుడారము తాత్కాలికమైనది. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా కాస్త బలం ఉంటే ఇంకొక 5-6 సంవత్సరాలు అంతే. భూమి మీద నివసిస్తున్న నీ గుడారము తాత్కాలికమైనది, అది శాశ్వతమైనది కాదు. టెంపరరీ అండి అది. ఆ గుడారము దేన్ని సూచిస్తుందంటే ఇది శాశ్వతమైనది కాదు, ఇది తాత్కాలికమైనది, శాశ్వతమైనది పైన ఉంది అని ఆ రేకాబీల గుడారము మనలకు బోధిస్తూ ఉంది. నా ఇల్లు, నా పొలం, నా స్థలం, నా ఉద్యోగం, నా వాహనం, నా బంగారం, నా బట్టలు అన్ని శాశ్వతమైనవి కావు, అన్ని తాత్కాలికమైనవి. నువ్వు వీటన్నిటిని విడిచి వెళ్ళిపోవాల్సిందే, లేదా ఇవన్నీ నిన్ను విడిచి ఏదో ఒకటి జరగాల్సిందే. నువ్వన్నా వీటిని విడిచిపెట్టిపోతావు, లేకపోతే అవన్నా సందర్భం వచ్చినప్పుడు నేను విడిచి వెళ్ళిపోతుంటే. ఇవి శాశ్వతమైనవి కావు, తాత్కాలికమైనవి. వారి పితరుడైన యెహోనాదాబు బోధించిన ఆ మాట, ఆ ఆజ్ఞ ప్రకారము 400 సంవత్సరాలైన వారు ప్రతిష్టలో నిలిచిన బిడ్డలుగా రేకాబీలో ఉన్నారు. వీరు యూదులు కాదు, వీరు ఇశ్రాయేలీలు కాదు, వీరు దేవుని జనాంగం కాదు, యెరూషలేముతో వీరికి సంబంధమే లేదు, పరలోకంతో వీరికి సంబంధమే లేదు. వీరు వాస్తవానికి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి కనానుకు వస్తూ ఉండగా దారి మధ్యలో దేవుడు చేసిన అద్భుతాలను చూసి ఆ జనాంగాన్ని వెంబడించిన జాతి రేకాబీలు. వీరు ఎవరు సంతానం అంటే, అబ్రహాముకు 3 భార్యలు, శారా, హాగరు, కెతూరా, 3 భార్యలు. ఈ 3 భార్యలలో కెతూరా కుమారులు ఉన్నారు. ఈ కెతూరా కుమారులలో ఒక కుమారుని పేరు మిద్యాన్. ఈ మిద్యాను బట్టి మిద్యాను దేశం వచ్చేసింది. ఈ మిద్యానులో ఇత్రో ఉన్నాడు, మోషే మామ ఇత్రో ఉన్నాడు. ఆ ఇత్రోకు 3-4 పేర్లు ఉన్నాయి. ఆ మిద్యాను దేశంలో నుంచి వచ్చిన ఒక ప్రత్యేకమైన జాతియే రేకాబీలు. వీరు ఇశ్రాయేలు ప్రజలు కాదు, వీరు యూదులు కాదు, కానానుకి వీరికి సంబంధమే లేదు, యెరూషలేముకి వీరికి సంబంధమే లేదు. కానీ యూదులకు, ఇజ్రాయేల్ ప్రజలకు లేని ప్రతిష్ట,
ఆ నిబంధన, ఆ ఒడంబడిక, ఆ ప్రత్యేకమైన జీవితము రేకాబీలు వారి క్రియల్లో చూపిస్తున్నారు. వారి జీవితంలో ప్రత్యేకమైన జీవితం కలిగిన వారు, ప్రతిష్ట కలిగిన వారు రేకాబీలు. యూదులేమో మంచి బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు, ఇజ్రాయెల్ బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు. నాకు తెలిసి ఒకవేళ వాళ్ళు ఎంతకాలమైనా వీళ్ళు గుడిసెలోనే, ఎంతకాలం వీళ్ళు బ్రతుకు గుడిసె బ్రతికే, ఎంతకాలం వీళ్ళు బ్రతుకు గుడారం బ్రతికే అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలు వాళ్ళ లోపల ఏంటంటే, మా పితరుడు చెప్పాడు బాబు, ఇది శాశ్వతమైనది కాదురా, శాశ్వతమైనది మనకు పైనున్నది, ఇది తాత్కాలికమైనది. మీరు ఏది చేసినది టెంపరవరీగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఊడిపోతావో తెలియదు కాబట్టి, ఎప్పుడు నువ్వు విడిచిపోతావో తెలియదు కాబట్టి. ప్రతిష్ట కలిగిన రేకాబీలు. గుడారము తాత్కాలికమైన జీవితాన్ని సూచిస్తోంది. రెండోది, గుడారము తగ్గింపును సూచిస్తుంది. గుడారము శాశ్వతమైనది కాదు, అది టెంపరవరీ. ఎప్పుడు గాలి వస్తూ కొట్టుకపోద్దో తెలియదు, ఎప్పుడు లేచిపోదో తెలియదు. అది శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైన జీవితము మనది అని సూచిస్తుంది. కాదా? తాత్కాలికమైనది కాదా? అంటే ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు కదా. ఈ గుడారము, చెప్పండి ఏ గుడారము? దేహం అనే గుడారము శాశ్వతమైనది కాదు. రేకాబీలు వేసుకున్న గుడారము శరీర సంబంధంగా భూమి మీద గుడారము, దేవుడు ఆత్మ సంబంధంగా మనతో మాట్లాడుతున్న దేహం అనే గుడారము శాశ్వతమైనది కాదు. ఈ గుడారాన్ని మనం విడిచిపెట్టాల్సిందే. రెండోది, గుడారము తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. అన్నీ ఉన్నా, చెప్పండి అన్నీ ఉన్నా తనకై తాను తగ్గింపు కలిగి గుడిసెలో ఉంటున్నాడంటే దాని అర్థం తగ్గింపు స్వభావమే కదా. బైబిల్లో రాయబడి ఉంది, ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడట. మరి వీరు తగ్గించుకున్నారు కదా, వీరిని హెచ్చించాడా దేవుడు? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చాడు, తను తాను తగ్గించుకొని. వీరిలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి తగ్గింపు జీవితం అనే లక్షణము రేకాబీలు కలిగి ఉన్నారు. గుడారాలు శాశ్వతమైనవి కావు, అవి తాత్కాలికమైనవి. ఈ గుడారాన్ని మనం విడిచిపెట్టాల్సిందే. రెండోది, వారు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారు, తగ్గింపు స్వభావాన్ని వారు కలిగి ఉన్నారు. ఓహో, అందుకే మీ గుడారంలో నివసిస్తున్నారు. మీ దగ్గర డబ్బులు లేవేమో, మీకు సంపాదన లేదేమో, మీకు సామర్థ్యం లేదేమో, మీకు సత్తా లేదేమో, మీరు ఊరి మీద బట్టి తిరుగుతూ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారేమో, మీకు తినడానికి తిండి లేదేమో అనుకున్నాము. కానీ ప్రతిష్టతో ఉన్నామయ్యా, మేము ప్రతిష్టలో ఉన్నాం. మా కట్టుకోవడానికి సామర్థ్యం ఉంది, సత్తా ఉంది, లేక కాదు, సత్తా ఉందండి, మాకి పొజిషన్ ఉంది మాకు. కానీ ప్రతిష్టలో ఉన్నాము. ఆజ్ఞ అడ్డొస్తుంది. ఏ ఆజ్ఞ? మా పితరుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞ అడ్డొస్తుంది. లేకపోతేనా, ఆయన ఆజ్ఞ లేకపోతే ఈరోజు 3-4 ఫ్లోర్లు కట్టేద్దాం. ఎప్పుడో 300 సంవత్సరాల క్రితము మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు వాళ్ళ హృదయంలో, ఆ మాట మీద, ఆ ప్రమాణంలో, ఆ నిబంధనలో స్థిరంగా ఉన్న జాతి రేకాబీలు. యూదులు కాదు, ఇశ్రాయేలు కాదు, యూదులకు సంబంధించిన వారు కాదు. వారు ప్రత్యేకమైన జాతి అయినప్పటికీ ప్రతిష్ట కలిగిన జనాంగము. ఒకటి, గుడారము తాత్కాలికమైనది. 2, గుడారము తగ్గింపు స్వభావం కలిగినది. 3వది, సరే గుడారంలో అయితే నివసించారు, పోనీలే, మీ చరిత్ర తెలిసిపోయింది, మరి ఎందుకు తాగట్లేరు?
పోనీలు అది జరిగిపోయింది కదా, ద్రాక్షారసం ఎందుకు తాగట్లేరు? ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన ఆనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయాషేయ గదికి పైగా ఉండెను. నేను రేఖాబీలెదుట ద్రాక్షారసంతో నిన్న పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనక మేము ద్రాక్షారసము త్రాగము. ఏం కమిట్మెంట్ అండి వీళ్ళది? అడ్జస్ట్ అయిపోయారా? గుడిసెలో నుంచి గదిలోకి వచ్చామని మైండ్ మారిపోయిందా? స్వభావం మారిపోయిందా? గుడిసెలో నుంచి బిల్డింగ్లోకి వెళ్ళిపోయామని మైండ్ మారిపోయిందా? భక్తి మారిపోయిందా? స్వభావం మారిపోయిందా? ఒకవేళ రేఖాబీల స్థానంలో మనం ఉంటే వందల మందిని చూస్తున్నాను నేను. రేఖాబీల స్థానంలో మనం ఉంటే, ఒకవేళ మనలో ఉంటే, గుడిసెల్లో నుంచి బిల్డింగ్లోకి వెళ్తే, ఈ కింది స్థాయి నుంచి కాస్త ఎత్తైన పొజిషన్లోకి వెళ్ళిపోతే మన కళ్ళు కిందికి చూడవు. ఇంకా మన కళ్ళు కిందికి చూడవు. ఇంకా మన కళ్ళు ఎప్పుడు పైనే ఉంటాయి, పైనే ఉంటాయి, పైనే ఉంటాయి. ఇవి పైకి చూసుకుని నడుచుకుని పోతే కింద, పైకి నడుచుకుని పోతే కింద ఏ గుంటలో పడిపోదో తెలియదు. టైం వస్తుంది, ఏదో గుంట రాక మానదు, ఖచ్చితంగా వస్తుంది. రాదనుకోవద్దు. మా పితరుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైన ద్రాక్షారసమును త్రాగొద్దురా బాబు, మీరు అపవిత్రపరచబడతారు అని చెప్పారు, కాబట్టి మేము త్రాగాం. ఇంత కమిట్మెంట్తో కూడిన భక్తి, నిబద్ధతతో కూడిన భక్తి, ప్రతిష్ట కలిగిన భక్తి రేఖాబీలు చూపిస్తున్నారు వారి క్రియల్లో. గుడిసెలో ఉన్న వారిని శ్రేష్టమైన గదిలోనికి ఆహ్వానించారు కదా. మట్టి పాత్రలో త్రాగే వారికి బంగారు పాత్రలు, వెండి పాత్రల్లో ద్రాక్షరసం పోశారు కదా. దేవుని చిత్తం ఈ రకంగా ఉంది, కానీ అడ్జస్ట్ అయిపోయి దాంతో ఏకీభవించలేదు వారు. అంటే వెండి పాత్రలు, బంగారు పాత్రలు అక్కడ రాసి లేదు కదా. అంటే దేవుని మందిరంలో ఏ పాత్రలు ఉంటాయి? మట్టి పాత్రలు ఉంటాయా? ఏ పాత్రలు ఉంటాయి? ఏ పాత్రలు ఉంటాయి? బంగారు పాత్రలు ఉంటాయి. బంగారువి, వెండివే. అనేక సందర్భాల్లో నెబుకద్నెజర్ రాజు దండెత్తి వచ్చినప్పుడు ఇవే తీసుకెళ్ళాడు. బంగారు పాత్రలు, ప్రతిష్టమైన పాత్రలు, వెండి పాత్రలు తీసుకొని వెళ్ళిపోయారు. దేవుని మందిరం ఉన్నటువంటివి ఆ పాత్రలో, ఆ గిన్నెలో పోసారు. మాకు ఆ స్థాయి నుంచి ఈ స్థాయిలోకి వచ్చాము కాబట్టి ఏం కాదులే, ఈ పూటకి రోజు కాదు కదా, రెగ్యులర్గా రాం కదా. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవుదాంలే, ప్రతిరోజు ఏం కదా, ప్రతిరోజు ద్రాక్షరసం తాగం కదా, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవుదాంలే. ఏదో 300 సంవత్సరాల క్రితం చెప్పాడు కదా మా పితరుడు, వాడు చచ్చి ఎక్కడ ఉన్నాడో తెలియదు. సచ్చి మనకేం కనపడదు కదా. అయినా మనం దేవుని మందిరంలో, ఆ మందిరపు ఆవరణంలో ఉన్న గదిలో ఉన్నాం కదా, త్రాగుదాంలే అని ఈ 3వ తరం కూడా పొరపాటును కూడా వారు ఎంత కరాకని చెప్తున్నారండి. ఏమంటారు? మేము త్రాగం కనుక మేము 6వ వచనం, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షరసం త్రాగం. ఇక్కడి నుంచి ఎలాగొట్టు కావాలంటే అని మా బతుకు నువ్వు ఎందుకు గదిలో తీసుకొచ్చావు?
మేము త్రాగం. ఈ ఇర్మియాకి ఎలా ఉంటుందండి అప్పుడు? ముఖం మీద చెంపలు వాయించినట్టు ఉంటుందా? ముఖం మీద మేము త్రాగం అన్నాడు. మేము త్రాగం అన్నారు. సైలెంట్ అయిపోయాడు. ప్రభువా తీసుకురమ్మని చెప్పావు, రూములో కూర్చోబెట్టి అన్నావు, ద్రాక్ష రసం పోయాం అన్నావు, వీళ్ళు చెంప మీద కొట్టినట్టుగా త్రాగం అంటున్నారు, ఏంటి ప్రభువా అని అడుగుతాడు. పెద్ద చరిత్ర ఉంది కానీ ముగిస్తున్నాను. ఏంది ప్రభువా త్రాగమంటున్నారు అంటే, ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజల వైపు చూడు ఇర్మియా అన్నాడు. నేను వీరిని పెంచలేదు, రేకాబేలను, వీరిని పోషించలేదు, వీరు నా జనాంగంగా ఏర్పాటు చేసుకోలేదు, వీరికి కనాను దేశం ఇవ్వలేదు, వీరు దారి మధ్యలో యాడైన వారు, పరలోకంలో దేవుని కొరకు నా కొరకు వీరు ప్రతిష్ట కలిగి వారి పితడు చెప్పిన మాట పైన ఆ ప్రతిష్ట కలిగి ఆ మాటను అనుసరిస్తూ ఈ 3 తరాల వారు కూడా ఏకీభవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని పెంచాను, పోషించాను, సహాయం చేశాను, మేలు చేశాను, ప్రతిష్టలో రమ్మని చెప్పాను, వారికి అనేక సార్లు కార్యాలు జరిగించుకుంటూ వచ్చాను, వారిని కట్టని గృహాల్లోకి తీసుకొచ్చి వారిని పెట్టాను. కనాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఇల్లు కట్టుకున్నారా? కట్టుకోలే. కట్టిన గృహాల్లోకి వచ్చి వాళ్ళు ఏం కట్టలేరు, కట్టిన గృహాల్లోకి వచ్చి హాయిగా నివాసం చేశారు. వారు కట్టని గృహాల్లోనికి తీసుకొచ్చి వారిని పెట్టినా, వారు నిర్మించని గృహాల్లోనికి తీసుకొచ్చి వారిని పెట్టినా, వారు నా మాట వినట్లేదు, నా ప్రతిష్టలు వారు నిలిచిలేరు అని అంటాడు. ఈ రేఖాబీలకున్న ప్రతిష్ట వారి పితరులు చెప్పాడంట, బాబు ఇది మనకు శాశ్వతమైనది కాదురా, ఇది తాత్కాలికమైనది. నువ్వు దగ్గర ఎంత డబ్బులున్నా, ఎన్ని వాహనాలు, ఎన్ని బిల్డింగులు ఉన్నా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా తగ్గింపు జీవితం కలిగి ఉండు, పొరపాటున ద్రాక్షరసం తాగురా అని చెప్పాడట వాళ్ళ పితరుడు. వారు ఆ మాటకు లోబడి అదే ప్రతిష్టలో ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ యూదులు, నేను ఎన్ని మార్లు చెప్పినా వీరు ప్రతిష్టలో నిలిచి లేరు. కాబట్టి నేను రప్పిస్తానన్న కీడు ఇశ్రాయేలు ప్రజల మీదకి రప్పించక మానను. బిల్డింగ్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుడు కీడును రప్పించక మానను అన్నాడు. ఎవరి మీదకి? ఎవరు ఇశ్రాయేలు ప్రజలు? దేవుని ప్రజలు, దేవుని జనాంగం. ఎవరు వీరు? దేవుని చేత మేలు పొందుకున్నారు. వీళ్ళు దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజల మీదకేమో దేవుని కీడు రప్పిస్తానన్నాడు. మరి అలాగైతే రేఖాబీలకి ఏం చేస్తావు ప్రభువా? ఇశ్రాయేలు ప్రజల మీదకి, యూదుల మీదకి అయితే వారు నీ మాట వినలేదు, నీకు లోబడట్లేరు, వారు ప్రతిష్టలో నిలిచిలేరు. ఎంత సిగ్గండి! ఎన్ని మేలు చేశాడో దేవుడు, ఎన్ని రకాలుగా మాట్లాడాడో దేవుడు, ఎన్ని రకాలుగా దేవుడు నిన్ను హెచ్చరించుకుంటూ బలపరుచుకుంటూ వచ్చాడో. సిగ్గు లేకుండా ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ప్రతిష్టలో నిలిచి లేకుండా మాటి మాటికి దేవుణ్ణి మోసం చేస్తూ వచ్చారు. మేలు పొందుకున్న వారేమో మోసం చేస్తూ వచ్చారు. ఏది ఆశించక, ఏ మేలు పొందుకోకపోయినా, ఏ మేలు అనుభవించకపోయినా రేఖాబీలేమో ప్రతిష్టతలో నిలిచి ఉన్నారు. మేలు పొందుకున్నవారు, బలపరచబడిన వారు, బాధ్యతలు తీసుకున్నవారు, దేవుని సముఖంలో సరాసరిగా వచ్చి మందిరానికి వచ్చి బలర్పించి వెళ్ళిపోయేటువంటి ఆ శ్రేష్టమైన కృప పొందుకున్న వారేమో దేవుని మోసం చేస్తూ వచ్చారు. దేవుని దగ్గర నుంచి ఏ మేలు కూడా పొందుకొని, ఏ మేలు ఆశించని రేఖాబీలేమో దేవుని సముఖంలో ప్రతిష్ట కలిగి నివసించారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీదకి కీడు కలిగిస్తానన్నాడు. రేఖాబీలుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చదువుదాం 19వ వచనము. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా
సెలవిచ్చినది ఏమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడును ఉండక మానడు. ఇశ్రాయేలు ప్రజల మీదికేమో, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి 35వ అధ్యాయం అంతా, ఇశ్రాయేలు ప్రజల మీదికేమో కీడు రప్పిస్తానన్నాడు. రేకాబీలకేమో యెహోనాదాబు సంతతిలో ఒక్కడైనా సరే ఎప్పుడు నా సన్నిధిలో నిలిచి ఉంటాడు, నా సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని వారికి ఇస్తాను అన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి వీళ్ళు? మిద్యాన్ నుండి, అరణ్యము నుండి యెరూషలేముకు వచ్చి, యెరూషలేములో ప్రతిష్ట కలిగిన భక్తి చేసి, గుడారంలో నుండి చివరికి దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, నీ సంతానంలో ఒకడు ఉండక మానడు, ఎప్పుడు నా సన్నిధిలో నీ సంతానంలో ఒకడు ఖచ్చితంగా అలా ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు సంతానం మీదకేమో కీడు వచ్చింది, రేకాబీలేమో దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు మందిరంలో నుండి బయటికి వెళ్ళిపోతుంటే రేకాబీలు వచ్చేమో మందిరంలో స్థిరపరచబడ్డారు. ఏమండి, ఎక్కడ నిల్చుంటారంట? ఎక్కడంట? దేవుని సన్నిధి. ఎక్కడ నిల్చుంటారు? దేవుని సన్నిధి. ఎవరు? రేకాబీలు. ఎందుకు? వీరి ఆధిక్యతలు ఏంటి? గుడారపు అనుభవం కలిగి ఉన్నారు, అనగా తాత్కాలికము అనే సత్యాన్ని గ్రహించారు. రెండోది, తగ్గింపు జీవితం కలిగి ఉన్నారు. మూడోది, తన పితరుని ఆజ్ఞకు లోబడ్డారు. తన పితరుడైనటువంటి యెహోనాదాబు ఏం ఆజ్ఞ ఇచ్చాడో 300 years బ్యాక్, ఆ ఆజ్ఞకు లోబడ్డారు. వీరు ఆ ఆజ్ఞకు లోబడిన కారణాన దేవుడు వీరిని తన సన్నిధిలోనికి ఆహ్వానించాడు. సన్నిధిలోనికి. వాస్తవానికి దేవుని సన్నిధిలోకి రావాలంటే ఏం చేయాలి? ఎర్ర సముద్రాన్ని దాటాలి, యోర్దాను దాటాలి, అప్పుడు రావాలి. వీరు యోర్దాను దాటాల్సిన పని లేకుండానే దేవుడు ఏం చేస్తాడు? వీరిని తన సన్నిధిలోనికి. మనకు అర్థం కావడానికి 2 దొంగలు ఉన్నారు కదా. వాస్తవానికి దేవునితో పాటు ఒక వ్యక్తి వెళ్ళాలంటే అతడు బాప్తిస్మము తీసుకోవాలి. కానీ కుడివైపున దొంగ బాప్తిస్మం తీసుకోకుండానే దేవుడు అతన్ని తీసుకొని ఆయన సన్నిధిలో ఉంటే ఏం జరుగుద్దంటే చాలా మినహాయింపులు ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. దేవుని సన్నిధి అంటే మందిరానికి వచ్చి మందిరంలో ఉన్నాం కదా, ఇది దేవుని సన్నిధి అది కాదు. ఏమేమి ఎక్సెప్షన్స్ ఉంటాయో అని చెప్పడానికి మన సమయం అయిపోయింది. టైంకే ముగించుతాను కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గరున్న సింధూర వనంలో గుడారం దగ్గర అబ్రహాం కూర్చొని ఉన్నాడు కదా. అబ్రహాం దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా వచ్చారు. 3 దేవదూతలు వచ్చారు. ఆ 3 దేవదూతలకి అబ్రహాము భోజనం ఏర్పాటు చేసి వారికి ఆహారాన్ని పెట్టి ఆ చెట్టు కింద కూర్చొని ఉండగా వారు భోజనం చేశాక ఆ 3లో 2 సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తారు. బైబిల్లో రాయబడి ఉంది, ఆ 2 వెళ్ళిపోయిన తర్వాత ఒక దూత మాత్రమే, యెహోవా మాత్రమే ఆ చెట్టు కింద ఉన్నాడు. బైబిల్లో ఏమని రాయబడి ఉంటుంది? అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను అని ఉంటుంది. ఎక్కడ? యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. ముగ్గురులో 2 వెళ్ళిపోయాక యెహోవా సన్నిధిలో అబ్రహాము నిలిచి ఇక వెళ్ళిపోయి, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నారయ్యా వాళ్ళు? రహస్యాలు చెప్పడం కుదరదురా నీకు?
సన్నిధిలో నిలబడిన వాడికి దేవుడు రహస్యాలు చెబుతాడు. సన్నిధిలో నిలబడిన వాడికి దేవుడు జరగబోయే కాలాల గురించి, జరగబోయే క్రియల గురించి, కార్యాల గురించి దేవుడు చెబుతాడు. దేవుని సన్నిధిలో నిలబడిన వాడి మాటను దేవుడు, అది మంచిదైనా చెడ్డదైనా, అది రోషం కలిగినదైనా, ఆ మాటను దేవుడు రూఢిపరుస్తాడు. ఏలి అంటాడు, ఎవని సన్నిధిన నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు ఈ కాలము నుండి 3.5 సంవత్సరాల వరకు వర్షము కురియదు అన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఏలియా మాట దేవుడు రూఢిపరిచాడు. ఊరికనే నా సన్నిధిలో ఉండనిస్తాను యెహోనాదాబు సంతానాన్ని ఊరికనే అన్నాడంటే మామూలు విషయం కాదు ఆ మాట. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవాడికి అనేక రకాల మినహాయింపులు ఉంటాయి. అతని పౌరుషం వేరే, అతని మాటను దేవుడు రూఢిపరుస్తాడు. ఎలీషా కొండ ఎక్కిపోతుంటే 42 మంది పిల్లలు వచ్చి బోడివాడా అని ఎలీషాని అంటూ ఉంటే ఇలా తిరిగి చూసి వారిని శపించగా, వారిని గద్దించగా ఎలుగుబంట్లు వచ్చి 42 మందిని చీల్చెను. యెహోవా సన్నిధిలో నిలబడిన వాని మాటకుండే పౌరుషం అలాంటిది, పవర్ అలాంటిది. ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా, రేకాబీలలో ఒకడు నా సన్నిధిలో ఉండక మానడు. వాణ్ణి ఒక పౌరుషంగా, ఒక రోషంగా వ్యక్తిగా నా సముఖంలో ఉంచుకుంటాను. వాణ్ణి ఎవడు దేవుని సన్నిధిలో ఉంటాడో వానికి దేవుడు జరగబోయే కార్యాలను చెబుతాడు, రహస్యాలు చెబుతాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండవు కదా, నిలిచి లేవు కదా, సమీపంగా లేవు కదా, నీకెలా రహస్యాలు చెబుతారు? నిలిచి ఉండి, ప్రభువా ఇద్దరు ఎక్కడికి పోతున్నారయ్యా అంటే, అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణస్థులు బహుఘోర పాపులయ్యారు కాబట్టి వారిని నాశనం చేయడానికి వెళ్తున్నారు. ప్రభువా మరి అక్కడ ఒకవేళ మంచి వాళ్ళు, నీతిమంతులు ఒక 50 మంది ఉంటే ఏం చేస్తావు ప్రభువా? నీతిమంతులు 50 మంది ఉంటే వారందరినీ, పట్టణాన్ని కాపాడుతావా? కాపాడుతాను. ప్రభువా ఒకళ్ళ దాంట్లో ఒక 5 మంది తగ్గి 45 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతావా? ఎక్కడున్నాడు ఈయన? సన్నిధిలో ఉన్నవాడు ఎంత విసికించినా, హల్లెలూయా, సన్నిధిలో ఉన్నవాడు ఎన్ని రకాలుగా గోజాడినా, ఎన్ని రకాలుగా అంటూ ఉన్నా, ఎంత ఓపికతో ఉన్నాడో దేవుడు, ఎంత ఓపికతో. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 30 వచనాల వరకు, ఆ 30 వచనాల వరకు దేవుడు అబ్రహాము వాళ్ళ హిస్టరీ, వారి చరిత్ర ఎన్ని గంటలైందో, ఆ అధ్యాయం అంతా వాళ్ళే ఉంటారండి. ఎంత టైం స్పెండ్ చేశాడో దేవుడు అబ్రహాముతో. ప్రభువా 5 తగ్గితే, 10 మంది తగ్గితే, 10 మంది తగ్గితే, చివరికి 5 ఉంటే దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎన్ని రకాలుగా అడుగుతూ ఉన్నా, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా, అతని సముఖంలో నిలిచిన వాడు దేవుడు విసుగు చెందక, ఏమడుగుతారా పో అనక, ఎంతగా విసిగిస్తూ ఉన్నా దేవుడు కోపగించుకోక, ఎంతగా శోధిస్తూ ఉన్నా దేవుడు కోపగించుకోక. అదే ఇశ్రాయేలు ప్రజలు, ప్రభువా మాకు ఆహారం లేదు అంటే, మీరు నన్ను శోధిస్తారా బాబు అని చెప్పి. మరి ఈయన 5 అంటాడు. లాస్ట్ మొట్టమొదటిసారి ప్రభువా లోతు ఫ్యామిలీ 4 ఉన్నారు ప్రభువా, ఆ 4 బతికిస్తావా అంటే అయిపోతుంది కదా. నీ ముక్కాడు ఉందంటే ఇలా చూపెట్టారనమాట. 50, 45, 40, 35, 10 తగ్గితే, 10 మంది ఉంటే, 5 ఉంటే,
విసుగు రాదా ఇలా అడిగితే? రాదా? నాకైతే వస్తుంది. నాకు ఒక మాట 2 సార్లు అడిగితే చెప్తా, 3వసారి అడిగితే మాత్రం ఖచ్చితంగా విసుగు వస్తుంది. ఖచ్చితంగా విసుగు పడతా. ఎన్నిసార్లు చెప్పాలని అని అంటాను, పిల్లల్ని అంటాను. దేవుణ్ణి ఇంతగా శోధిస్తూ ఉన్నా దేవుడు విసుగు చెందలేదు. కారణం ఏంటంటే అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. సన్నిధిలో నిలిచిన వాడికి మినహాయింపులు ఉంటాయి. అతని మాటను దేవుడు రూఢీపరుస్తాడు. అతని మాటను దేవుడు నెరవేరుస్తాడు. ఈ రేకాబీలకు అట్టి కృప ఎలా వచ్చిందంటే ప్రతిష్ట కలిగిన జనాంగము, జాతి. సన్నిధిలో ఉన్న వారిని కొట్టివేశాడు, రేకాబీలను తన సన్నిధిలోనికి తీసుకొచ్చుకున్నాడు దేవుడు. ఆయన ఇష్టం అండి. ప్రణాళికలో ఉన్న వారికి కీడు కలిగింది, ప్రణాళికలో లేని రేకాబీలేమో దేవుని సన్నిధిలో నిలిచి బహు గొప్పగా వాడబడుతున్నారు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఏమనుకోవాలి? ఆ రేకాబీలకు బాప్తిస్మమే లేదు, వాళ్ళు యోర్దాన్ని దాటలేదు, ఎర్ర సముద్రాన్ని దాటలేదు, పోనీ మాలాంటి ఇండ్లు కూడా వాళ్ళకు లేవు, మాకున్న ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి లేదు. ఆయన మీ ఐగుప్తు నుంచి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డాం, వాళ్ళేమో దొంగసాటుకు వచ్చారు. ఎవరు అనుకోవాలి ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలు అనుకోవాలి, అనుకుంటారు కూడా. నువ్వు ఎన్నని అనుకో, వాళ్ళు ప్రతిష్ట కలిగిన జనాంగము. వారి జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నారు. దేవుని సన్నిధిలో నిలిచిన వారికి మినహాయింపులు ఉంటాయి. అతని మాటను దేవుడు రూఢీపరుస్తాడు. ఇష్టమే లేదు దేవునికి లోతును తప్పించడానికి. ఉందా? ఉందా అండి? ఎందుకు తీసుకొచ్చి అబ్రహాంతో నివాసం చేయరా బాబు అంటే, ఈ లోతు అబ్రహాముకే సున్నం కొట్టి వెళ్ళిపోయాడు. అబ్రహాముకి సున్నం కొట్టి సొదొమ గొర్రె పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ పోయి అక్కడ నాశనం. కానీ మనకు సంబంధం లేదు. ఇష్టమే లేదు దేవునికి, ఇష్టమే లేదు. కానీ అబ్రహాము గోజాడిన విధానాన్ని బట్టి అబ్రహాము మాటను తీయలేక అబ్రహాము గోజాడుతూ అందుకే సన్నిధిలో ఉన్నవానికి మినహాయింపులు ఉంటాయి. బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న వారికి మాత్రమే అబ్రహాము వలె దేవునితో గోజాడే అవకాశం దొరుకుద్ది. ఆ దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలంటే రేకాబీల వలె ప్రతిష్ట కలిగి, ఆజ్ఞకు లోబడి, తగ్గింపు జీవితం కలిగి, బాబు ఈ గుడారాన్ని విడిచిపెట్టాల్సిందే అనేటువంటి సత్యాన్ని గ్రహించినట్లయితే మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. వాక్యము కొరకు, అర్పణల కొరకు పాస్టర్ క్లుప్తంగా ప్రార్థిస్తూ అందరూ కూడా ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ దినము ఉదయకాల సమయం మొదలుకొని ఇది వరకు ప్రార్థనలో మీ ఉన్నతమైనటువంటి కృపను దయచేసినందుకు స్తోత్రములు స్వామి. ప్రభువా, మీ ఉన్నత నామమును స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. అమూల్యమైన సమయములో అయా పరిశుద్ధ లేఖన భాగములలో నుండి నా తండ్రి రేకాబీయులను మా ముందుంచి నా ప్రభువా, వారిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ప్రభువా నీకు స్తోత్రం. సంఘమైనటువంటి మాకు తెలియపరిచిన గొప్ప దైవమా, ఉన్నతమైన పరిశుద్ధ నామమును స్తుతిస్తున్నాము ప్రభువా. ఉపదేశమును పొందినటువంటి వాడు జీవమును పొంది ఉన్నాడు అని నీ లేఖనము సెలవిస్తున్నది దేవా. అయా ఉపదేశమును వింటున్నటువంటి మేము నాయన జీవమును పొందిన వారిమి గనుక నాయన నీకు స్తోత్రం. మరణమును దాటి ఉన్నాము గనుక ప్రభువా నీకు స్తోత్రం. పొంది ఉన్న జీవమును గట్టిగా పట్టుకోవడానికి సహాయమును దయచేయండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన.
ప్రత్యేకించి తండ్రి నీకు స్తోత్రము నా ప్రభువా. అయా నీ జనము కానప్పటికీ, మీరు ఏర్పాటు చేయనప్పటికీ ప్రభువా, రేకాబీ సంతతి వారు ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయా నీకు వందనాలు. వారు కలిగి ఉన్నటువంటి గుడారములు అయా తాత్కాలికమని నా దేవా నీకు స్తోత్రం. అయా పరమందు మా కొరకు నా తండ్రి చక్కని గుడారమును మేము కలిగి ఉన్నామన్నటువంటి సత్యమును ఎరిగిన వారై ప్రభువా, తగ్గింపు జీవితమును కలిగినటువంటి వారై, ప్రతిష్టలో నిలువబడినటువంటి భక్తి జీవితమును కలిగిన ఆయన నేను సంతోష పెట్టగలిగారు గనక నాయన నీకు స్తోత్రము నాయన. వారి స్థానాన్ని మార్చావు నా ప్రభువా నీకు వందనాలు. ఎక్కడో ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలు. ఏమీ లేని స్థితిలో నా ప్రభువా నీకు వందనాలు ఉంటున్నారు అనుకున్నటువంటి ఆ ప్రజలను ప్రభువా అయ్యా నీవు పిలుచుకొచ్చి నా దేవా నీకు వందనాలు. ప్రత్యేకమైనటువంటి గదిలో నాయన అయ్యా నీ పరిశుద్ధ మందిరములో అయ్యా ఆవరణములోనికి వారిని ఆహ్వానించిన గొప్ప దైవమా నీకు స్తోత్రము తెలియపరుస్తున్నాం. కృపామయుడా నీకు వందనాలు నాయన. అయ్యా నీకు స్తోత్రములు. తని ప్రమాణములో స్థిరముగా ఉన్నటువంటి వ్యక్తులుగా అయ్యా మూడవ అంశముగా తెలియపరిచావు ప్రభు నీకు వందనాలు. కృపగలిగిన దేవ, ప్రత్యేకమైన జీవితము అయ్యా నా తండ్రి నాయన అందరికంటేను నా తండ్రి ఉన్నతమైనటువంటి భక్తి జీవితమును కలిగినటువంటి బిడ్డలుగా అయ్యా ఈ రేకాబి సంతతి వారు ప్రభువా నీకు స్తోత్రం. అయ్యా నీ సన్నిధిలో నిలువబడ్డారు ప్రభువా నీకు స్తుతి కలుగునుగాక. అయ్యా నీ బిడ్డలంగా నా తండ్రి ఇదిగో లోకములో అనేకులు ఉండంగా ప్రభువా నీకు స్తోత్రము నాయన. మీ చేత ఈ కృపకాలంలో ఎన్నుకోబడి ఏర్పాటు చేయబడి ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయ్యా రక్షణ ఆనందమును అనుభవించుటకు నీ మందిరములోనికి ఆహ్వానింపబడినటువంటి మేము తండ్రి నీకు స్తోత్రం. అయ్యా నీ సన్నిధికి దూరంగా పరిగెట్టే వారిగా ఉన్నారని దేవా నీకు స్తోత్రములు ప్రభువా. దూరంగా ఉన్నటువంటి రేకాబీలను తీసుకొచ్చి నా సముఖంలో నిలుపుకున్నానని అయ్యా నువ్వు సెలవిస్తున్నావు దేవా నీకు స్తుతి కలుగునుగాక. అయ్యా మమ్మల్ని అయితే ప్రభువా నీ సముఖంలో నిలువబెట్టినప్పటికీ నా తండ్రి అయ్యా నీకు స్తోత్రం. ఇహ సంబంధమైన వాటి మీద ఆశలను కేంద్రీకరిస్తూ ప్రభువా వాటి మీద మా దృష్టిని నిలుపుతున్నాయిన ఇహ సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ప్రభువా నీకు వందనాలు. అయ్యా మీ సముఖంలో నిలవబడవలసిన వారిమి, ప్రతిష్టలో నిలవబడవలసిన వారిమి ప్రభువా, నేను సంతోష పెట్టబడవలసినటువంటి వారిమి నాయన. నీ సన్నిధి నుంచి దూరంగా పారిపోతున్నామని, దూరంగా వెళ్ళిపోతున్నామని నీవు మాట్లాడుతున్నావు దేవా నీకు స్తోత్రం. ప్రతిష్టలో స్థిరత్వమైనటువంటి భక్తిని మాకు దయచేయండి అయ్యా నీకు వందనాలు నాయన. అనేకమైనటువంటి నా తండ్రి నీకు స్తోత్రం ఒప్పందాలు ప్రభువా అయ్యా నీకు స్తోత్రం. రేకాబీలైతే నాయన వారి తండ్రి వారి పితరుడు ప్రభువా నీకు వందనాలు తెలియపరిచినటువంటి మాటలను అనుసరించి 400 సంవత్సరముల తరువాత కూడా ప్రభువా ఆ మాటలకు లోబడిన వ్యక్తులుగా ఉన్నారు తండ్రి నీకు స్తోత్రం. అనునిత్యము నీవు మమ్మల్ని దర్శిస్తున్నప్పటికీ నీ ప్రభువా నీ ఆజ్ఞ అనునిత్యము నాయన నీకు వందనాలు మేము చూస్తున్నప్పటికీ అయ్యా నీకు వందనాలు. ఆజ్ఞలో నిలవబడలేని వారిగా ప్రభువా సంఘముగా నా తండ్రి మేము ఉంటున్నాం. దయతో మన్నించుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నీకు వందనాలు. ప్రతి పరిశుద్ధ దినము మా ప్రాణాత్మ దేహములను నీ సన్నిధిలో ప్రభువా మేము కనుపరుచుకోవాలనుట అనేది నాయన నీ ఆజ్ఞ అయి ఉన్నది తండ్రి. అనేకులము ప్రభు ఆజ్ఞలో స్థిరత్వం లేని వారిగా, నీ మాటకు లోబడలేని వారిగా తప్పిపోతున్నాం. సన్నిధికి దూరంగా, నీ సముఖమునకు దూరంగా ప్రభువా నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. దయతో మన్నించండి, క్షమించండి ప్రభువా నీకు వందనాలు. ప్రభువా అయ్యా నీకు వందనాలు తండ్రి. క్రియలతో కూడినటువంటి భక్తిని రేకాబీలు కనపరిచారు ప్రభువా. క్రియలు లేని విశ్వాసం మృతం. ఎంతో విశ్వాసం ఉంది అని చెప్పుకుంటాం ప్రభు. దేవా నీకు వందనాలు నాయన. క్రియలతో కూడినటువంటి భక్తియే నిన్ను సంతోష పెట్టగలదు గనక రేకాబీల వంటి మంచి లక్షణములను మేము కలిగి ఉండుటకు మాకు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. యెహోవా దర్శించిన కాలము భక్తి కలిగిన జనులు గుర్తెరుగుతారని సెలవిచ్చావు. ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలందరూ నీ భక్తులు ప్రభువా నీకు స్తోత్రం. భక్తి కలిగి నిన్ను నాయన గ్రహించుటకు, నీ సత్యమును తెలుసుకొనుటకు, నీ వాగ్దానంలో స్థిరులుగా ఉండుటకు సహాయమును దయచేయమని ప్రభువా నీకు స్తోత్రం. పరమందు నాయన నిత్య స్వాస్యమును పొందుకోవడానికి ప్రయాసపడుటకు దేవా నీకు వందనాలు. అయ్యా స్థిరమైనటువంటి భక్తి, ప్రత్యేకమైనటువంటి భక్తిని ప్రభువా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం విన్నటువంటి మేమందరము కూడా నీ సన్నిధిలో నిలిచి ఉందుముగాక ప్రభువా, నీ సముఖములో నిలిచి ఉందుముగాక
గాక నాయన. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రం. ఈ మంచి లక్షణములు కలిగినటువంటి వ్యక్తులను అయ్యా నీవే ప్రభువా నీ సముఖములోనికి పిలుస్తానన్నావు, నీవే నీ ఎదుట నిలువబెడతానన్నావు ప్రభువా. అయ్యా వారి తరతరాల వరకు నా తండ్రి నీ సన్నిధిలో ఒకడు ఉండక మానడు అని సెలవిచ్చావు ప్రభువా. నీ సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభువా ఏది అడిగినను నువ్వు ఆశీర్వదించే దేవుడవు, ఏది మొరపెట్టినను సమాధానమునిచ్చే దేవుడవు, ఏది పలికినను ఆ మాటను రూఢీపరిచే దేవుడవు నాయన. నీ సముఖములో ఉన్నట్లయితే, నీ సముఖములో నిలిచిన వారు మనవి చేసినట్లయితే గొప్ప కార్యములు చేసే దేవుడవు గనుక ఈ దినము ప్రభువా నీ చేత దర్శింపబడిన మేము నాయన చక్కని భక్తిని, ప్రత్యేకమైనటువంటి భక్తిని, ప్రతిష్ట కలిగినటువంటి భక్తిని జరిగిస్తూ నేను సంతోషపెడుతూ నీ సముఖములో నీ సన్నిధిలో నిలవబడి ప్రభువా మీ చేత అమితమైనటువంటి ఆశీర్వాదములు పొందుకోవడానికి సహాయమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. కృపగలిగిన దేవా ఈ వాక్కులు మా హృదయంలో నెమరు వేసుకోవడానికి సహాయము దయచేయండి. ఉపదేశమును పొంది నా దేవానికి వందనాలు. దాని ప్రకారం జీవించగలిగినటువంటి మనస్థితిని, హృదయాలోచనలు, మారు మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు. విత్తబడిన కానుకలు దీవించి ఆశీర్వదించండి. రెట్టింపు దీవెన ఆశీర్వాదమును అనుగ్రహించండి. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి బలపరిచి మంచి ఆరోగ్యం అనుగ్రహించి నీ సన్నిధిలో నీ సముఖములో క్రీస్తు నామం పేరిట స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాం. ఒప్పందంలో నిలిచి ఉండగలిగినటువంటి సరైన తీర్మానం ప్రభా, సరైన సిద్ధపాటు బిడ్డలందరికీ దయచేయమని, నీ కృపలో మమ్మల్ని బలపరిచి ఆదరించుమని, మరొక పర్యాయం వరకు నీ కృప కాపుదల సన్నిధి సంఘమైనటువంటి మాకు తోడుగా ఉండ దయచేయమని ప్రాధేయపడి అడుగుచు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఇది నా వాక్యమైన ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది క్రాంతికోటి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుని దీవించునుగాక. ఆమేన్.